మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపు శుక్రవారం పౌర్ణమి తర్వాత రోజు కాబట్టి ఉదయం తలుపు తీయగానే ఈ చిన్న పని చేస్తే చాలు అలక్ష్మి బయటకు వెళ్ళిపోతుంది. లక్ష్మీదేవి మీ ఇంట్లోకి వస్తుంది. వద్దన్నా డబ్బు వస్తుంది. మీకు ఉన్న కష్టాలన్నీ కూడా పోతాయి. తిరుగులేని రాజయోగం పడుతుంది. పట్టిందల్లా బంగారం అవుతుంది. పౌర్ణమి మరుసటి రోజు ఉదయం లేచిన వెంటనే ఈ పరిహారం చేయటం వలన ఎవరికైనా సరే అద్భుతమైన ఫలితాలు వస్తాయి. అంటే ఇంట్లో ఎలాంటి సమస్యలు ఉన్నా, ఎలాంటి చెడు ఉన్నా, జ్యేష్ఠాదేవి ఇంట్లో ఉన్నా అదంతా కూడా పోతుంది. మార్నింగ్ లేవగానే తలుపు తీయగానే ఈ పరిహారం చేయాలి. మనం రోజంతా ఎలా ఉంటాం అనేది ఉదయం నిద్రలేచిన విధానంపైనే ఆధారపడి ఉంటుందని పెద్దలు చెప్తూ ఉంటారు. రాత్రంతా ప్రశాంతంగా పడుకుని ఉదయం ఫ్రెష్గా నిద్రలేస్తే రోజంతా సంతోషంగా గడుస్తుంది. సాధారణంగా అందరూ నిద్రలేవగానే దేవుడి ఫోటోకు దండం పెట్టుకోవటము, తమకు ఇష్టమైన వారు చిన్నపిల్లల ముఖం చూడటము చేస్తూ ఉంటారు. కొందరు వీటిని మూఢనమ్మకాలుగా కొట్టిపారేసి అస్సలు పట్టించుకోరు. అయితే కొంతమంది చెడు జరిగితే మాత్రం ఎవరి ముఖం చూసామోనని మదనపడిపోతూ ఉంటారు. కొంతమంది రోజంతా తమకు అనుకున్న పనులు జరగకపోయినా, అదృష్టం కలిసి రాకపోయినా, అంతా చెడే జరుగుతూ ఉన్నా ఉదయం నిద్రలేచి ఎవరి ముఖం చూసామో అందుకనే ఇలా జరుగుతుందని అనుకుంటూ ఉంటారు. ఉదయం నిద్రలేవగానే గోవు లేదా తులసి మొక్కను చూస్తే చాలా శుభం జరుగుతుంది. ఎందుకంటే గోవులో తులసి మొక్కలో దేవతలు ఉంటారు కాబట్టి వారిని చూస్తే మనకు అంతా మంచే జరుగుతుంది. అలాగే ఉదయం నిద్రలేచాక సముద్రము, గుడి గోపురము, పర్వతం వంటి వాటిని చూసినా మనకు శుభమే కలుగుతుంది. ఉదయం అనేది ప్రతి మనిషి జీవితంలో ముఖ్య పాత్రను పోషిస్తుంది. అయితే ప్రత్యేకించి పౌర్ణమి మరుసటి రోజున ఉదయం నిద్రలేవగానే తలుపు తీసి ఈ ఒక్క పని చేస్తే చాలు లక్ష్మీదేవి మీ ఇంటికి వస్తుంది. అలక్ష్మీదేవి అనగా దరిద్ర దేవత బయటకు వెళ్ళిపోతుందని పండితులు చెప్తూ ఉన్నారు. మరి పౌర్ణమి మరుసటి రోజు ఉదయం తలుపు తీయగానే ఏం చేస్తే లక్ష్మీదేవి మీ ఇంట్లోకి వస్తుంది అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. అంతకన్నా ముందు మనం తెలియక చేసే తప్పులను దేవుడు క్షమించి వదిలివేస్తాడా అని తెలిపే కథను విందాం. పూర్వం ఒక వయసైపోయిన ఒక భిక్షువు శివాలయం దగ్గర భిక్షాటన చేస్తూ జీవనం సాగిస్తూ ఉండేది. ఒకరోజు ఓ యోగి పుంగవుడు ఆ శివాలయంలో శివదర్శనం చేసుకుని వెళ్తూ ఉంటే ఆ వృద్ధురాలు ఆయన పాదాల మీద పడి, అయ్యా, నా జీవితం అంతా ఇలానే సాగిపోతోంది. నాకేదైనా మంత్రమో పద్యమో చెప్పండి. బ్రతికి ఉన్న 4 రోజులు మీరు చెప్పినదే మనసులోనే అనుకుంటూ బ్రతుకుతాను అని ప్రాధేయపడింది. ఆ యోగి అప్పుడు ఆమెకు ఇలా చెప్పాడు. తవ పాతే మమ శిరః ధారతాం దేహిమే ముక్తి శివ అని ముమ్మారు చెప్పి వెళ్ళాడు. ఆమె అది విని ఆనందపడి అదే ధ్యానం చేసుకుంటూ తృప్తిగా గడుపుతోంది. అలా కొన్నేళ్లు గడిచాయి. ఆమె పండు వృద్ధురాలయ్యింది. అలాగే ఆ శివాలయం దగ్గర భిక్షాటన చేస్తూ గడుపుతోంది. అనుకోకుండా మంత్రోపదేశం చేసిన ఆ యోగి పుంగవుడు మళ్ళీ ఆ గుడికి వచ్చాడు. తిరిగి వెళ్ళేటప్పుడు ఆ యోగి పుంగవుడు ఆమెను గుర్తుపట్టి, ఏమీ అవ్వా, నేను చెప్పినది జ్ఞాపకం ఉన్నదా అని అడిగాడు. అప్పుడు ఆమె ఆయనకు నమస్కరించి, అయ్యా, అది మరవలేదు, తమరిని మరవలేదు అన్నది. అప్పుడు యోగి పుంగవుడు ఆమెతో, ఏది చెప్పిన పాఠం అప్పచెప్పు అని నవ్వుతూ అడిగాడు. ఆమె తడబడుతూ తను ధ్యానిస్తున్న మంత్రాన్ని అప్పచెప్పింది. అప్పుడు ఆ యోగి పుంగవుడు, అవ్వా, తప్పు చదువుతున్నావు. నేను స్వామి పాదాల మీద నీ శిరస్సు పెట్టమంటే నువ్వు స్వామి శిరస్సు మీద నీ పాదాలు పెట్టావు. నీ ఇన్నేళ్ల ధ్యానం వ్యర్థమయ్యింది అని కోపంతో వెళ్ళిపోయాడు. తవ మమ అనే పదాలు అటూ ఇటూ చేసి చదవటమే ఆ వృద్ధురాలు చేసిన పొరపాటు. ఇక యోగి పుంగవుడు అలా చెప్పేసరికి ఆమె ఏకధారగా ఏడుస్తూ అన్నహారాలు మాని తన ఇన్నేళ్ల శ్రమ వృధా అయిందని రోజుల తరబడి బాధపడసాగింది. ఆ రాత్రి శివుడు ఆ యోగి పుంగవుని కలలో కనబడి, ఏమి పని చేశావయ్యా, నా భక్తురాలు అన్నహారాలు లేక బాధపడుతుంది. నేను శ్రద్ధాభక్తులకు వసుడను, కానీ భాషకు కాదయ్యా. ముందు ఆమె బాధ పోగొట్టి ఆమె ఆహారం తీసుకునేలాగా చెయ్యి అని ఆయనను
హెచ్చరిక చేశాడు. ఆ యోగి పుంగవుడు ఉలిక్కిపడి లేచి శివాలయం దగ్గరకు పరుగున వెళ్ళి ఆ వృద్ధిరాలి పాదాల మీద పడి, అమ్మ, నువ్వు చేసే పూజే స్వామికి నచ్చింది, నన్ను క్షమించు, ఆహారం స్వీకరించు అని ఆమెను తృప్తిపరిచి తన ఆశ్రమానికి తిరిగి వెళ్ళాడు. కాబట్టి ఈ కథ నుండి మనం తెలుసుకోవాల్సింది ఏమిటి అంటే, స్వామి మన శ్రద్ధాభక్తులకు ప్రాధాన్యం ఇచ్చాడు, కానీ భాషకు కాదు. మనం ఎన్నో సహస్రనామాలు చదువుతూ ఉంటాము, పొరపాట్లు దొర్లుతూ ఉంటాయి, పూజల్లో దోషాలు వస్తూ ఉంటాయి. అవన్నీ స్వామి పట్టించుకోడు. ఆయనకు కావాల్సింది కేవలం శ్రద్ధ, భక్తి మాత్రమే. ఈ విషయాన్ని అందరూ గుర్తుంచుకోవాలి. ఇక వీడియోలోకి వస్తే, పౌర్ణమి మరుసటి రోజుకు కూడా ఎన్నో శక్తులు ఉంటాయి. పౌర్ణమి మరుసటి రోజున కూడా చంద్రుడు నిండుగా కనిపిస్తాడు. ఈ రోజు కూడా ప్రకృతిలో శక్తులు ఉంటాయి. ఈరోజు ఎటువంటి పరిహారాలు చేసినా శుభ ఫలితాలు వస్తాయని జ్యోతిష్యులు చెప్తూ ఉన్నారు. చాలామంది ధన సమస్యలతో బాధపడిపోతూ ఉంటారు. ఎంత కష్టపడినా సరిపడా ధనం రాదు. వచ్చిన కాస్త ధనం కూడా సులభంగా ఖర్చయిపోతూ ఉంటుంది. ఇలా ఎందుకు జరుగుతుంది అంటే, దరిద్ర దేవత వలన. దరిద్ర దేవతనే జ్యేష్ఠాదేవి అని, అలక్ష్మి అని పిలుస్తూ ఉంటారు. ఇంట్లో అలక్ష్మి ఉంటే మీరు తలక్రిందులుగా తపస్సు చేసినా కూడా ధనం ఇంట్లో నిలవదు. దరిద్ర దేవత అంటే ఎవరో కాదు, లక్ష్మి సోదరి. వీరిద్దరూ ఒకే చోట కలిసి ఉండరు. కనుక అలక్ష్మీదేవిని ఇంటి నుండి బయటకు పంపివేస్తే ఆటోమేటిక్గా లక్ష్మీదేవి ఇంట్లోకి వచ్చేస్తుంది. మరి ఏం చేయాలి అంటే ఏమీ లేదు. పౌర్ణమి తర్వాత రోజు చక్కగా సూర్యోదయానికల్లా నిద్రలేచి ఈ పరిహారం చేసుకోవాలి. ముందు నిద్రలేవగానే బాత్రూమ్కు వెళ్ళి వచ్చేసి ఆ తర్వాత మెయిన్ డోర్ తీసి ఈ పరిహారం చేయండి. బాత్రూమ్ ఇంటి బయట ఉంది అనుకునేవారు ముందు డోర్ ఓపెన్ చేసేసి ఆ తర్వాత బాత్రూమ్కి వెళ్ళి వచ్చి ఈ పరిహారం చేసుకోవచ్చు. ఏమీ లేదు, ముందుగా ఒక చిన్న గిన్నెను కానీ, బౌల్ను కానీ, గ్లాసును కానీ తీసుకొని ఆ గ్లాసులో సగం నీళ్లు పోయండి. వాటర్లో చిటికెడు కుంకుమను కలపండి. కుంకుమతో పాటు మీ దగ్గర అత్తరు లాంటిది ఏమైనా ఉంటే అది కూడా నీటిలో కలపండి. అంటే గులాబీ పూల వాసన వచ్చేవి కానీ, మల్లెపూల వాసన వచ్చేవి కానీ, అత్తరు కానీ 2 చుక్కలు కలపాలి. ఈ అత్తరు ధర కూడా చాలా తక్కువే, మహా అయితే ఒక 40 రూపాయలు ఉంటుందేమో. కనుక ముందు రోజే అత్తరును తెచ్చి పెట్టుకోండి. ఇలా మంచి సువాసన వచ్చే అత్తరును కూడా నీటిలో కలిపి ఆ నీటిని మీ ఇంటి మెయిన్ డోర్ తలుపుల మీద చల్లండి. గుమ్మం మీద చల్లకూడదు, కేవలం తలుపుల మీదే చల్లాలి. అలా చల్లేటప్పుడు మా ఇంట్లోని అలక్ష్మి బయటకు వెళ్ళిపోవాలి, లక్ష్మీదేవి మా ఇంట్లోకి రావాలి అని మనసులో కోరుకోండి. ఇలా ప్రతి నెల పౌర్ణమి మరుసటి రోజు ఉదయం తలుపు తీయగానే ఈ పరిహారం చేస్తే ఖచ్చితంగా లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది. తిరిగిలేని రాజయోగం పడుతుంది, కష్టాలన్నీ కూడా పోతాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా రేపు పౌర్ణమి మరుసటి రోజు ఉదయం తలుపు తీయగానే ఈ పరిహారం చేసి లక్ష్మీదేవిని ఇంటికి ఆహ్వానించి సకల శుభాలను పొంది సంతోషంగా జీవించండి. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.